వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ 15 డే స్ట్రాటజీ టు అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్. మీ డ్రీమ్ జాబ్ని అచీవ్ అవ్వడానికి 15 డే స్ట్రాటజీ గురించి అయితే తెలుసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాం. అప్డేట్ గురించి అయితే వీడియో ఎండింగ్లో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డే 1 to 5 స్కిల్ ప్రిపరేషన్ ఫేజ్ అంటారండి దీన్ని. సో ఈ స్కిల్ ప్రిపరేషన్లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది కోర్ స్కిల్స్ పైన మనం గ్రిప్ అయితే తెచ్చుకోవాలి. మీకు టెక్నికల్ బేసిక్స్ మీద గ్రిప్ అయితే ఉండాలండి. లైక్ మీకు ఆల్రెడీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిస్తే కనుక రివిజన్ చేయండి. ఆర్ కొన్ని ఫ్రీ కాంటెంట్ అనేది యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్లోనే చాలా మటుకి పైథాన్ టెస్టింగ్ డేటా పైన ఫ్రీ కాంటెంట్ అవైలబిలిటీ ఉంది. మీరు అక్కడ నుండి చెక్ చేయొచ్చు. ప్రతిరోజు మాత్రం 10 to 15 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ అయితే చేయాలి అండి. అండ్ స్మాల్ ప్రాజెక్ట్స్ మీద అయితే మస్ట్ అండ్ షుడ్గా వర్క్ చేయాలి. మెయిన్ థింగ్ ఏంటి అంటే డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ అనేది మెయిన్గా మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ అండి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా ఇంప్రూవ్ అయితే చేసుకోండి. ఈ 5 డేస్లో కూడా కోర్ స్కిల్స్ పైన ఏదైనా ఒకటి పిక్ చేసుకుంటే సరిపోతుంది. పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, జావా కానీ, ఏదైనా సి ప్లస్ ప్లస్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టెక్నికల్ బేసిక్స్ అనేవి మీకు తెలిసి ఉండాలి. మినిమం అయితే తెలిసి ఉండాలి. సో లేటర్ ఆన్ దట్, డే 6 నుండి 10కి రెజ్యూమే ప్రిపరేషన్ అండ్ మార్కెట్ పొజిషన్ గురించి తెలిసి ఉండాలండి. సో పర్సనల్ బ్రాండింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక స్ట్రాంగ్ రెజ్యూమే అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది అప్ టు డేట్ మెయింటైన్ చేయండి. అండ్ మీరు చేసే మినీ మేజర్ పర్సనల్ ప్రాజెక్ట్స్ లాంటివి గిట్ హబ్లో యాడ్ చేయండి. సో గిట్ హబ్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, రిపాజిటరీ ఎట్లా క్రియేట్ చేయాలి, మీరు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి రిపాజిటరీలో ఎట్లా యాడ్ చేయాలి అనేది కూడా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే ఫ్రీ కాంటెంట్ ఉంది. మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో వన్స్ మీ రెజ్యూమే ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోండి. మీ రెజ్యూమే రిలేటెడ్గా జాబ్స్కి అప్లై అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ రెజ్యూమే అనేది వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా బిల్డ్ చేసుకుని టెస్టింగ్ జాబ్స్కి అప్లై చేస్తే ఎక్కడా మ్యాచ్ అవుతుంది. సో మీరు ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ రిలేటెడ్గా డిస్క్రిప్షన్ ఒకసారి చదవండి. అందులో కీ స్కిల్స్ ఏమున్నాయి, అవి మీ రెజ్యూమేలో ఉన్నాయా లేవా, ఒకవేళ లేకపోతే అప్డేట్ చేయండి, మోడిఫికేషన్ చేయండి. అండ్ మీకున్న స్కిల్స్కి ఆ జాబ్ ప్రొఫైల్కి మ్యాచ్ అవుతుందా లేదో చెక్ చేయండి. ఆర్ మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్గానే లింక్డ్ఇన్లో జాబ్స్కి అప్లై చేయండి. ఓకేనా. స్టార్ట్ కనెక్టింగ్ విత్ రిక్రూటర్స్. లింక్డ్ఇన్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. హెచ్ఆర్స్ రిక్రూటర్స్ అందరూ లింక్డ్ఇన్లోనే ఉంటారు. సో వాళ్ళకి కనెక్షన్స్ మీరు రిక్వెస్ట్ పెట్టుకొని వాళ్ళ కనెక్షన్ యాక్సెప్ట్ చేస్తే ఎటువంటి జాబ్ అప్డేట్స్ ఉన్నా కూడా మీకు పోస్ట్ ద్వారా మీకు లింక్డ్ఇన్లో తెలుస్తూ ఉంటుంది కదా. రిక్రూటర్స్తో కనెక్షన్ రిక్వెస్ట్ ఎక్కువ మెయింటైన్ చేయండి. నెక్స్ట్, డే 11 to 13 ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టైం అనేది. ఓకేనా. సో మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది స్మార్ట్ అప్లికేషన్ స్ట్రాటజీ. సో వాక్ ఇన్ డ్రైవ్స్ కానీ, వర్చువల్ డ్రైవ్స్ కానీ ఏం ఉన్నా కూడా మీరు వాటికి అప్లై చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని డమ్స్ ఉంటాయి టెలిగ్రామ్లో కానీ, లేకపోతే సోషల్ నెట్వర్క్స్, లింక్డ్ఇన్స్లోనే, కంపెనీ యొక్క కెరీర్ పోర్టల్స్లో, ఇట్లా చాలా చోట్ల కంపెనీ రిలేటెడ్గా డమ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయండి. హెచ్ఆర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ మెయిన్గా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ వి హైర్ యూ అన్నప్పుడు మీరు ఇచ్చే రెస్పాన్స్ అనేది ముందుగా ప్రిపేర్ అయి ఉండండి. ఓకేనా. ఎట్లా రెస్పాన్స్ ఇవ్వాలనేది కూడా చాలా కాంటెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చెక్ చేయొచ్చు. సో రిక్రూటర్స్ని ఫాలో అప్ చేసుకుంటూ ఉండండి. అండ్ డే 14, 15 ఎగ్జిక్యూషన్ అండ్ మైండ్ సెట్. చాలా కాన్ఫిడెన్స్గా ఉండాలండి, కన్సిస్టెన్సీగా ఉండాలి. ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూనే ఉండాలి. సో ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు చాలా కామ్గా ఇవ్వండి, పాజిటివ్గా ఉండండి. ఒకవేళ మిమ్మల్ని రిజెక్ట్ చేసినా కూడా చాలా పాజిటివ్గా ఉండండి. ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఫీడ్బ్యాక్ తెలుసుకొని ఆ ఫీడ్బ్యాక్ బట్టి మీరు ఏమేమి ఇంప్రూవ్ అవ్వాలో అవన్నీ ఇంప్రూవ్ అవ్వండి. సో ఇట్లా సేమ్ అండి, ప్రతిరోజు కూడా డైలీ ఒక 5 to 10 జాబ్స్ అనేవి అప్లై చేస్తూ వాటికి రిలేటెడ్గా ప్రిపేర్ అవుతూ ఉంటే సరిపోతుంది. మీరు అనుకున్న జాబ్ అనేది 10 to 15 డేస్ అచీవ్ అవ్వచ్చు.
మెయిన్ ఎఫర్ట్ అండ్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఇవి ఉండాల్సిందండి మీకు. ఓకేనా? అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్తాను కదా. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మార్చ్ 25th నుండి అయితే కండక్ట్ చేస్తున్నామండి. 45 days కోర్స్ డ్యూరేషన్. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేశామండి. ఎంవిటి ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా ఇది ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండి. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా? మండే టు సాటర్‌డే ఈవినింగ్ 7 పీఎం టు 9 పీఎం 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైస్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్‌సైజెస్, వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉందండి. అండ్ మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అనేది మీరు చెక్ చేయొచ్చు. ఫ్రీ డెమో చూడండి. నచ్చిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్‌లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.